ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గూగుల్లో, వికీపీడియాలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారు అని మనం సెర్చ్ చేసినప్పుడు టాప్ టెన్లో కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. దానిలో సైంటిస్టులు ఉన్నారు, దానిలో స్వతంత్ర పోరాట యోధులు ఉన్నారు. అలాగ అనేక మంది మనకి కనపడుతూ ఉంటారు. గలీలియో ఇటువంటి సైంటిస్టులు కనపడతారు. అమెరికాని మంచి పరిపాలన అందించినటువంటి నెల్సన్ మండేలా అటువంటి వారు కనిపిస్తారు. మహాత్మా గాంధీ లాంటి వారు కనిపిస్తూ ఉంటారు. అయితే టాప్ టూలో గౌతమ్ బుద్ధుడు కనిపిస్తే టాప్ వన్లో ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఈరోజు మనం ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, ఈరోజు మనము ఆధారపడినటువంటి దేవుడు ప్రపంచాన్నే గొప్ప ప్రభావితం చేసిన వారిగా ఈరోజు ఆయన మొట్టమొదటి స్థానంలో నిలబడ్డాడు. ఆయన దేవునికి స్తోత్రం. అంటే ప్రపంచంలో ఎంతోమంది ప్రభావితం చేసిన వారు ఉన్నారు. రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు, సైంటిస్టులు, ఇలాగ ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక దేవుడు మనుష్య పోలికగా ఈ లోకానికి వచ్చి మనుషుల పోలికగా పుట్టి ఆయన ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేయలేదు. ఆయన ఒక రాష్ట్రాన్నో లేకపోతే ఒక గ్రామాన్నో ప్రభావితం చేయలేదు. అలాగని ఆయన ప్రపంచమంతా కూడా సంచరించాడంటే ప్రపంచమంతా కూడా ఆరుమూలలకి కూడా ఆయన వెళ్ళలేదు. కానీ ఆయన భూమి మీద బ్రతికిన సంవత్సరాలు ఏమి వేల సంవత్సరాలు లేకపోతే వందల సంవత్సరాలు బ్రతకలేదు. ఆయన బ్రతికిన సంవత్సరాలు 33.5 సంవత్సరాలే. కానీ ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఈ రోజుకు కూడా ఆయన గురించి ప్రపంచమంతా కూడా ప్రభావంతో పొందుకుంటుందంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం దేవుడు అంటే ఆదివారం రోజున మన అవసరాల కోసం వెళ్ళేటువంటి వాడు అని మనం అనుకుంటాం. దేవుడు అని అంటే మనం అడిగినప్పుడు మన కోరికలు తీరుస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం ఆయన వేడుకుంటే అట్లా ఎందుకు తీర్చేవాడే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే మనం ఎలా చూస్తున్నామంటే దేవుని యొక్క శక్తిని చాలా పరిమితి చిన్నదిగా చేస్తున్నాం. మనం దేవుని శక్తిని చాలా చిన్నదిగా చూస్తున్నాం. దేవుని గురించి వర్ణించమంటే బైబిల్ గ్రంథం చెప్పుద్ది, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశంలో కూర్చున్నటువంటి దేవుడు భూమి ఆయన పాదపీఠంగా పెట్టుకుంటే దేవుడు ఎంతటి ఉన్నతమైన దేవుడో. బైబిల్లో ఆయన గురించి రాయబడుతుంది, సర్వోన్నతమైన వాడు అంటారు. ఆయన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేరు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని రాయబడుతుంది. అంటే ఆయన ఉన్నతుడు. ఆయనని మనం చూచే కోణం ఎలా ఉంటుందంటే, చూడండి, కొండను చూస్తాం. కొండను చూచి మన దగ్గరికి మనం చెయ్యెట్టినప్పుడు కొండను మూసేయగలం. కానీ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు చెయ్యెడితే మన చెయ్యి కనపడుతుందా? అంటే మనం దేవుని చూచే కోణం ఎలా ఉందంటే, దేవుడు తన ప్రజల కోసం ఎప్పుడైతే మన దగ్గరికి దిగొచ్చాడో మనం దేవుని చూసే కోణం మారిపోయింది. ఆయన చాలా చిన్న దేవుడు అండి అని అనుకుంటున్నాం. ఆయన చాలా చిన్న దేవుడు అండి, ఆయన శక్తి చాలా చిన్నదండి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన శక్తి ఏంటంటే, బైబిల్ అంతా కూడా మనము చదివితే ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని శక్తి మనం గ్రహించాలంటే బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. సృష్టి అంతా శూన్యంగా ఉంది. సృష్టిలో ఏమీ లేదు, కేవలం నీరు మాత్రమే ఉంది. ఆ నీరున్న ప్రాంతంలో దేవుడు ఒక్క నోటి మాట,
ఒక్క నోటి మాట కలుగును గాక అనగానే ఈ సృష్టి అంతా ఏర్పడింది. హల్లెలూయా. కలుగును గాక అని ఒక్క మాట శూన్యములో నుంచి ఆయన సృష్టిని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలా? మనం ఇల్లు కట్టాలంటే ముడిసరికి అంతా ముందు సమకూర్చుకుంటాం. ఇవన్నీ సమకూర్చుకోవాలంటే మన దగ్గర లక్షలు కావాలి ఈ రోజున. ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని తయారు చేసి ఇంచుమించు ఒక ఇల్లు కట్టాలంటే మినిమం 5 నుంచి సంవత్సరం పాటు, 5 నెలల నుంచి సంవత్సరం పాటు మనం ఒక ఇల్లుని కడతాం. కానీ దేవుని శక్తి ఏంటంటే కలుగుని గాక అని పలకగానే అదంతా కూడా కలిగిందంట. ఆయన దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలిగిద్ది. అక్కడ లైట్ ఆర్పేసి ఉంది, కలుగుని గాక అని అన్నాను అనుకోండి, ఆ లైట్ వెలుగుతుందా? కానీ శూన్యములో కేవలం జలములు మాత్రమే ఉన్న సమయంలోనంట దేవుడు వెలుగు కలుగు అని పలకగానేనంట వెలుగు కలిగిందంట. దేవుని స్తోత్రం. మొట్టమొదటి రోజు వెలుగు కలుగు అని పలకగానే ఆయన స్విచ్ ఆన్ చేయలేదు, లేదంటే సూర్యుడిని చంద్రుడిని పెట్టలా. తెలుసా మీకు? మనకు వెలుగు ఎలా వస్తుంది? పగలు సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది, రాత్రి చంద్ర నక్షత్రాలు వస్తే వెలుగు వస్తుంది. కానీ మొట్టమొదటి వెలుగు ఎలాగొచ్చిందో తెలుసా? సూర్యుడు లేడు అప్పటికి, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. కానీ చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఏమి లేకుండా వెలుగు కలుగన పలకగానే ఆ చీకటి అగాధ జలముల మీద కంట వెలుగు వచ్చిందంట. దేవునికి స్తోత్రం. నేను చెప్తుంది ఆదికాండం 1వ అధ్యాయంలోనే. మొట్టమొదటి రోజున దేవుడు ఏం చేశాడంటే వెలుగును చీకటిని వేరుపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు లైట్ అంతా ఆర్పేసి చీకటిలో మీరు వెలుగు కలగండి అనండి, అవుతుందా? ఎందుకంటే మనకు శక్తి లేదు. కానీ దేవుని శక్తి చీకటిని కూడా పారదోలగలిగేటువంటి శక్తి అది. ఆమేన్. చీకటిని పారదోలగలిగేటువంటి శక్తి, ఆయన పలకగానే సమస్తమును కలిగేటువంటి శక్తి ఆయన శక్తి. ఎందుకు చెప్పానంటే మన దేవుడు నిన్న నేడు నిరంతరము. ఏమైనా మార్పు ఉందా ఆయనలో? ఏమైనా మార్పు ఉందా ఆయనలో? ఆదిలో ఏ శక్తి కలిగి ఉన్నాడో ఆయన శక్తి ఏమన్నా బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినట్టు తగ్గిపోయిందంటారా? ఆదిలో ఏ శక్తి కలిగి ఉన్నాడో, ఆయన మాటకి ఎటువంటి శక్తి ఉందో, కలుగును గాక అన్నప్పుడు ఎటువంటి సృష్టి కలిగిందో, ఈ సృష్టిలో ఉన్నటువంటి క్రమం కలిగిందో, సృష్టిలో ఉన్నటువంటి ఆకాశ నక్షత్రాలు కలిగినాయో, సృష్టిలో ఉన్నటువంటి ప్లానెట్స్ కలిగినాయో, సృష్టిలో ఉన్నటువంటి జంతువులు కలిగినాయో, జలచరాలు కలిగినాయో, సముద్రాలు కలిగినాయో, ఆకాశమును భూమిని వేరుపరచబడ్డాయో, ఇవన్నీ కూడా ఎలాగో తెలుసా? కలుగును గాక అనగానే జరిగినాయి. హల్లెలూయా. దేవుని శక్తి అక్కడొక్కసారి చూస్తే మనకు అర్థమైపోద్ది. దేవుని శక్తి అక్కడ అర్థం అవ్వాలి మనకి. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడి దగ్గరికి వెళ్తే మనకేమొస్తుంది? మనం ఆశించేది అదే. దేవుని శక్తిని మనం ఈ రోజున పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఆ శక్తి పైన మనం ఆధారపడలేకపోతున్నాం. 2, ఆ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం తక్కువగా అంచనేస్తున్నాం. మనం ఆ శక్తి కలిగినటువంటి దేవుణ్ణి చాలా చిన్నగా చూస్తున్నాం. మనం ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదన పీఠం అంటే ఆయన ఎంతటి ఉన్నతమైన వాడు, ఆయన ఎంతటి శక్తిమంతుడు. మన దేవుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు మొట్టమొదటిగా ఎందుకున్నాడనంటే ఆయన సృష్టి మీద అధికారము కలిగినటువంటి వాడు కాబట్టి. హల్లెలూయా. సృష్టిలో నుంచి రాలేదైనా, సృష్టిని ఆయనే మాత్రమే సృజించాడు, ఆయనే కలుగజేస్తాడు. సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును కూడా ఆయన నోటి మాట ద్వారానే కలిగింది. ఆఖరికి మానవుడు సైతం తన స్వహస్తాలతోనే తయారు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు, మనం నమ్మేటువంటి దేవుడు చిన్న దేవుడు కాదు. మనం నమ్మేటువంటి దేవుడు ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు కాదు. మనం నమ్మేటువంటి దేవుడు ఈ సమస్తం మీద కూడా అధికారిగా ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్మే దేవుని శక్తి ఏంటంటారో? చిన్నదా? ఆయన మాట పలికితే అద్భుతాలు, ఆయన మాట విడుదల చేస్తే ఆశ్చర్య కార్యాలు. హల్లెలూయా.
నువ్వు అగ్ని గుండా వెళుతున్నా, నువ్వు సింహాల గుండా వెళుతున్నా, నాగపాముల గుండా వెళుతున్నా, నీకు ఏ అపాయము రాకుండా కాపాడగలిగేటువంటి శక్తిమంతుడు ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఎలా నమ్మాలనంటే, ఇద్దరు గుడ్డోళ్ళు యేసే దగ్గరికి వస్తారు. యేసే అటే వెళ్తుండగా ఇద్దరు గుడ్డోళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి అంటారు, ప్రభా మమ్మల్ని స్వస్థపరచవా అని అడుగుతారు. ఆయన ప్రశ్న వేస్తాడు. చూడండి, మత్తయి సువార్త 9:27 యేసు అక్కడి నుండి వెళుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డి వారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగాడంట. హల్లెలూయా. ఏమని అడిగాడు ఆయన? యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? హల్లెలూయా. ఈరోజు యేసయ్య కూడా మనల్ని అడుగుతున్నాడు. మన సమస్యల్లో ఉన్నాం, మన కష్టాల్లో ఉన్నాం, మనం ఇరుకుల్లో ఉన్నాం, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, మనం అనారోగ్యంతో ఉన్నాం, మనం లేములో ఉన్నాం, మనం అప్పుల్లో ఉన్నాం, మన మనశ్శాంతితో లేము, అసమాధాన స్థితిలో ఉన్నాం. ఈరోజు దేవుడు మన మధ్యన అద్భుత కార్యము చేయాలంటే మనము ఆయనని పరిపూర్ణంగా నమ్మాలా. ఇది యేసయ్యకే సాధ్యం, ఇది యేసయ్య మాత్రమే చేయగలడు, ఈ శక్తి కేవలం యేసయ్యకి మాత్రమే ఉంది అని మనం నమ్మగలిగితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ గుడ్డి వాళ్ళని అంటున్నాడు యేసయ్య, ఇదిగో ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? మనం ఏం చేస్తాం చెప్పనా? సమస్యలన్నిటినీ ప్రార్థన చేయాలనుకుని దేవుని మందిరానికి వస్తాం. సమస్యలన్నిటి గురించి ప్రార్థన చేయాలని మోకరించి ఆయన పాదాల చెంతకు వస్తాం, చెప్పేస్తాం, సమస్యలన్నీ చెప్పేస్తాం. సమస్యలన్నీ చెప్పేసిన తర్వాత మరలా ఈ సమస్యలు మూటట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? మనలో ఏం లేదు, ఇప్పుడు నమ్మకం లేదు, నమ్మకం లేదు. ఇప్పుడు మనం మొర్రపెట్టింది ఎవరికే? ఆ ఒక్క మాటతోటి మనం అన్నిటిని తుడిచేస్తాం కదా, దేవుడు అనేస్తా సింపుల్గా. యేసే అన్నాడు, ఇదిగో ఇది నేను చేయగలను, మీరు నమ్ముతున్నారా? ఆ యేసే ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడు. ఆ యేసు ఎవరు తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఇప్పుడు మనం అప్పగించేది చిన్న దేవుడికి, ఒక ప్రాంతాన దేవుడికి కాదు. మనం మొరపెట్టుకున్నది ఒక గ్రామానికి దేవుని కాదు. మనము అప్పగించింది ఎవరికంటే సర్వశక్తివంతుడైన దేవుడికి అప్పగిస్తున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలా? నేను అప్పగించినోడు మామూలుడు కాదండి, నేను అప్పగించినోడు మామూలు శక్తివంతుడు కాదు. కాబట్టి ఈ సమస్య నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఇంకా తీసేస్తాడు ఆయన. ఎందుకు? నేను అడిగాను కాబట్టి, నేను అడిగాను, నేను మొరపెట్టాను కాబట్టి ఇప్పుడు ఉంచుతాడే, తీసేస్తాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసు? అడిగేసి ఇవన్నీ చేసి, సర్లే ప్రభా నువ్వు బిజీగా ఉంటావు, నువ్వు చేస్తావు వింటా, నా సమస్యలు ఎట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే మనం అద్భుతాలు చూడట్లే. ఇక్కడ అన్నాడు యేసయ్య, ఇదిగో నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగితే వారు అంటున్నారు, చూడు, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయి, నీ వల్ల అవుతుంది లేదు అన్నారా వాళ్ళు? మేము నమ్ముచున్నాం నీవు చేయగలవని. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళంతకుముందు ప్రసంగాలు విన్నారా? వాళ్ళంతకుముందు ఏమైనా వాక్యాలు చదివేశారా? యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడనే మాట ఇనుండి ఉంటారు వాళ్ళు, అవునా కదా? యేసయ్య అద్భుతాలు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు అనే మాట ఇనుంటారు, అందుకని ఆయన వెంబడించేశారు వీళ్ళు. ఈ రోజున ప్రతిరోజు కూడా ఏదో రకంగా యేసయ్య అద్భుతాలు మన కళ్ళారా చూస్తున్నాం, ప్రతిరోజు కూడా యేసయ్య అద్భుతాలు వింటూ ఉన్నాం, ప్రతిరోజు యేసయ్య అద్భుతాలు చదువుతున్నాం. మనలో ఎందుకు ఉండట్లేదు ఈ నమ్మిక? ఎందుకు ఉండట్లేదంటే మనలో విశ్వాసం లేదు కాబట్టి. కానీ వీళ్ళు యేసయ్యని వెంబడిస్తూ వెళ్ళారు వీళ్ళు. హల్లెలూయా. వాళ్ళు వెంబడిస్తూ వెళ్ళారు కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారంటే నమ్ముచున్నాం అన్న తర్వాత చూడండి, అప్పుడు ఆయన అంటున్నాడు, వారు కన్నులను ముట్టి
మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులో తెరవబడాను. హల్లెలూయా. ఇప్పుడు దేన్ని బట్టి స్వస్థత కలిగింది అమ్మా? వాళ్ళలో ఉన్న నమ్మకాన్ని బట్టి, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు ప్రభువుని వెంబడించారు కాబట్టి, వాళ్ళు ప్రభు పైన పరిపూర్ణంగా ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళకి అక్కడ కళ్ళు తెరవబడ్డాయి. ఆ నమ్మకము లేకుండా మనము యేసయ్య దగ్గరికి రావడం వలన ఉపయోగం లేదు. మళ్ళీ దానికి ఏం వేస్తాం తెలుసా? నెపం. దేవుడు నాకు ఏమీ చేయడండి అంటాం మనం. నమ్మిక ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుంది? దేవుని మీద ఆధారపడడం ఎక్కడుంది? దేవునికి పరిపూర్ణంగా అప్పగించేసి మనం ఫ్రీ అయిపోవడం ఎక్కడుంది? దాన్ని పట్టుకునే మనలో వెళ్తాం మనం భారాన్ని. ఇక్కడ అంటున్నాడు ప్రభువు, మీ నమ్మిక చెప్పున ఇది మీకు జరుగును గాక అని అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనలో ఏం చూస్తాడంటే దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. మనము పరిపూర్ణంగా ఆధారపడుతున్నామో లేదో చూస్తాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడైన, పుట్టి గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, పుట్టి కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కుష్టు వ్యాధి గల వాళ్ళని స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు, చనిపోయి 4 రోజులు సమాధులు ఉండిన వారిని కూడా. అంతటి శక్తివంతుడిని ఆరాధిస్తూ మనం ఏమంటాం తెలుసా? మాకు చేయడండి దేవుడు. ఇప్పుడు లోపం ఎవరిలో ఉంది? మనలోనే. దేవుని యొక్క అతీంద్రియమైనటువంటి శక్తి, అది కంటికి కనిపించేది కాదు. మన నమ్మిక చెప్పిన దేవుని యొక్క అతీంద్రమైనటువంటి శక్తి ఏం చేస్తుందంటే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆదిలో ఉన్నటువంటి దేవుడే నేడు ఉన్నాడు. ఆయన ఆదిలో ఉన్నటువంటి శక్తిమంతుడే నేడు కూడా అదే శక్తి కలిగి ఉన్నాడు. ఆదిలో చేసినటువంటి అద్భుతాలే నేడు కూడా చేయగలడు. కాకపోతే తేడా ఎక్కడంటే ఆదిలో వారికి ఉన్నటువంటి నమ్మకం ఈరోజు మనలో ఉండట్లా. ఈరోజు మనలో ఉండట్లే. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడై అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేసి ఆయన మహిమ పొందాలని కోరుకోండి అంటే మనం ఏం చేస్తాం తెలుసా? వస్తాం, సమస్యలతో వస్తాం, అవసరతలతో వస్తాం, దేవుని సన్నిధిలోకి వస్తాం, ప్రార్థిస్తాం, నమ్మిక లేకుండానే వెళ్ళిపోతున్నాం మనం. కారణం ఏంటంటే ఆయన శక్తి మీద మనకి పరిపూర్ణ అవగాహన లేకపోవడాన్ని బట్టే. హల్లెలూయా. ఆయన శక్తి మీద మనకి పరిపూర్ణ నమ్మకం లేకపోవడాన్ని బట్టే. చూడండి, యోహాను సువార్త 14:12 అంటాడు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వారును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడంటే మనల్ని నిలవబెట్టుకుని మన ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. మనం ఎలా ఉంటాం? నేను చేయను కానీ ప్రభు నాకు అద్భుతం చేయి ప్రభు అని అడుక్కుంటున్నాం మనం. యేసయ్య అంటున్నాడు అక్కడ మాట, యోహాను సువార్త 14:12 నేను తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక నుండి నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచోండి. నేను చేసే అద్భుతాలు కానీ, నేను చేసే ఆశ్చర్యకార్యాలు కానీ, నేను చేసే క్రియలు కానీ నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన శక్తి మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో మనకు జీవితంలో కొదువు అనేది ఉండదు. అద్భుతాలే అద్భుతాలు. హల్లెలూయా. అద్భుతాలండి. మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలా. అది ఎలాగో తెలుసా? అరకొర కాదు, పరిపూర్ణమైన నమ్మకం. హల్లెలూయా. మనం పరిపూర్ణమైన నమ్మకం. యేసే అదే అన్నాడు, మీ ద్వారా కూడా నేను అద్భుతాలు చూడాలనుకుంటున్నాను. దేన్ని బట్టి అంటే దేవుని శక్తిని మీరు పొందుకొని మీరు అద్భుతాలు చేయాలా. మా భక్తి ఎంత అండి, మనం అనేది అదే కదా. ఆయన యేసే అదే అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇప్పుడు మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే అద్భుతాలు చేస్తారు, మీరు నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తారు. జరిగినాయా లేవా? పేతురు నడిచి వెళ్తుంటేనంట నీడపడి చచ్చిపోయిన వాళ్ళు వేసిపోయారంట. హల్లెలూయా. ఏమండి, పేతురు మనలాంటివాడే కదా, పేతురు మనలాంటివాడే కదా.
మరి పేతురు ద్వారా జరిగిన అద్భుతాలు మన ద్వారా ఎందుకు జరగట్లేదు? మనకు శక్తి లేక అంటారా? అపోస్తలుల కార్యాలు 1:8 అంటాడు కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేవుని శక్తి చేత మనం నింపబడతామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శక్తి చేత మనం నింపబడ్డామంటే ఇప్పుడు పేతురు చేసిన అద్భుతాలు మనం చేయగలమా లేదా? నా భక్తి అంతంత మాత్రమేనండి. ఆదివారం రోజున వచ్చి ప్రభుని హాయ్ అంటానండి, మన భక్తి అది. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? మనల్ని శక్తిమంతులుగా చేసి మన ద్వారా ఆయన శక్తిని కలిపి అద్భుతాలు చేసి ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. కారణం ఏంటంటే మనము పరిపూర్ణంగా దేవుని పైన నమ్మకాన్ని ఉంచకపోవడాన్ని బట్టే, మనం పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించకపోవడాన్ని బట్టే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 నుంచి త్వరగా నేను చదువుతాను, మీరు బైబిల్ చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవునికి సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావలనని ప్రార్థించుచు ఉన్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి కల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో మన ఎడల దేవుడు ప్రణాళిక, దాన్ని అక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. దేవుడు తన శక్తి చేత మనల్ని నింపి ఊహించిన వాటన్నిటికంటే మనమే ఆశ్చర్యపోతామంట. ఏంటి నేనే చేశానా, దేవుడు నా ద్వారానే జరిగించాడా అని ఆశ్చర్యపోతామంట మనం. దేవుని ఆలోచన అది. మనం ఎలా ఉంటున్నాం? నా కుటుంబంలో సమస్యలు, నా జీవితంలో సమస్యలు, ఉద్యోగం లేదు, సంపాదన లేదు, రాబడి లేదు, తినటానికి లేదు, అంత అప్పులే. ప్రభా నన్ను ఒకసారి చూడు ప్రభా, అయిపోయింది, ఆమేన్. దేవుడేమో మన ద్వారా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆయన శక్తి చేత మనల్ని నింపాలనుకుంటున్నాడు. మన ద్వారా అద్భుతాలు ఆయన శక్తి ద్వారా జరిగించి ఆయన మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలనుకుంటే మనమేమో ఆదివారం రోజున వచ్చి హాయ్ ప్రభా అనేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే మనలో పరిపూర్ణమైన నమ్మకం లేకపోవడాన్ని బట్టే. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు తన శక్తిని బట్టి, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి ఆయన మన ద్వారా చేయాలనుకుంటున్నాడు. అలా జరగాలంటే కనుక 3 విషయాలు త్వరగా నేను చెప్తాను. 3 ఉదాహరణలు చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనము దేవుడు ఆశించిన స్థితిలో ఆయన శక్తి ద్వారా మనం అద్భుతాలు చేయాలంటే, దేవుడు ఆశించిన రీతిలో మనం అద్భుతాలని పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని చిత్తానికి అనుగుణంగా మనము ప్రార్థించడం నేర్చుకోవాలంట. మనం ఏం చేస్తాం తెలుసా? మన ప్రార్థన, ఇదిగో ప్రభా నాకు ఇది అవసరం, ఇది చేయి, ఇది అవసరం ఇచ్చే, ఇదిగో నాకు ఎంత డబ్బులు అవసరం ఇది ఇయ్యి, లేదా ఇదిగో ఈ అప్పు ఉంది ఇది తీర్చే, లేదా మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఇయ్యి, లేదా మా అమ్మాయికి మంచి సంబంధం ఇయ్యి. ఆ సంబంధం అనుకుంటున్నాం, ఆ సంబంధం అయితే బాగుంటుందే. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడి మీద పెత్తనం చేస్తున్నాం. మనం బలహీన స్థితిలో ఉన్నామో, మనం అనారోగ్య స్థితిలో ఉన్నామో, ప్రభా ఈ బలహీనత ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఒకవేళ నీ చిత్త ప్రకారం వస్తే నీకే మహిమ, నన్ను స్వస్థపరిచని అడుగుతాం అనేసి నన్ను స్వస్థపరిచి ప్రభు అంటాం. పక్కెళ్ళి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెడతాం. మన సమస్యలు, మన కష్టాలు, మన బలహీనతలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు దేవునికి అప్పగిస్తే మన జీవితంలో కూడా అటువంటి విజయాన్ని దేవుడు ఇస్తాడు.
ఇంట్లో కూర్చుంటే సమస్యకు పరిష్కారం రాదు. ఆయన సన్నిధిలో ఆయనను హృదయపూర్వకంగా విశ్వాసంతో నమ్మిక ఉంచి స్తుతించగలిగిన రోజునే నీ జీవితంలో నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం మనం దేవునికి లోబడినప్పుడు ఆ దేవుని శక్తి మనలో అద్భుతాలు చేసుకుంటూ వెళ్తుంది. మనం ఏంటంటే ఆ నమ్మిక లేకే మనం ఈరోజు అద్భుతాలని పొందుకోలేకపోతున్నాం. ఒకటి, దేవుని చిత్తాన్ని బట్టి మనం ప్రార్థించాలి. రెండోది, ఆయనను శ్రద్ధగా వెతకాలంటాం మనం. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎందుకు వచ్చాం? ఆయన వెతకడానికి వచ్చాం, అవునా? ఎంతమంది శ్రద్ధగా వెతకారు? ఆయన సన్నిధిలో ఎవరిని వెతకాలి? ఆయన వెతకం. ఈ బుర్రతోటి ఎక్కడెక్కడో వెతుకుతాం మనం. అందుకని అద్భుతాలు జరగట్లే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. ఆ విశ్వాసం ఏం చేద్దంటే దేవునిని శ్రద్ధగా వెతికే ఆత్మను పెడతాది మనలోను. హల్లెలూయా. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. దేవుని యొద్దకు వచ్చేవాడు, మీరందరూ దేవుని యొద్దకు వచ్చారా? ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో. ఆ దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకువానికి ఫలము దయచేయుననియో నమ్మవలెను కదా. ఇప్పుడు మనం వెదిగితేనే మనం ఫలం పొందుకుంటాం. ఇక్కడికి వచ్చామంటే విశ్వాసం ఉంటేనే మనము దేవునిని వెతకగలం. నమ్మిక ఉంటేనే మనం దేవుని కోసం అపేక్షించగలం. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇది నా వల్ల కాదు, నువ్వు మాత్రమే దీన్ని చేయగల సమర్థుడు అని మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఆ ఒప్పుకున్న రోజున మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది ఏంటంటే ఆయన పేద పరిపూర్ణమైన విధేయతను మనం చూపాలంట. ఒకటి, ఆయన చిత్తాన్ని బట్టి ప్రార్థన చేయాలి. రెండోది, ఆయన శ్రద్ధగా వెతకాలి. మూడు, ఆయన మీద పరిపూర్ణ విధేయతను చూపాలంట. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయంట. చూడండి, ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం అర్పించాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినోడు మన సమస్యల్ని, మన కష్టాలని, మన బాధల్ని తీసివేయలేడా? ఈరోజు దేవుని శక్తి మీద మనం పరిపూర్ణంగా ఆధారపడగలిగితే ఆ ప్రేమ మన జీవితంలో అద్భుతాలను చేస్తుంది. ఆ ప్రేమ మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుంది. మన స్థితిని మారుస్తుంది. మనం రాకులాడవసరంలే, మనం కృంగిపోవసరంలే, మనం దిగులు చెందవసరంలే. ఏది దేవుని చిత్తం మీద ఆధారపడతామో ఆ చిత్తాన్ని బట్టి ఖచ్చితంగా రోజున అది జరిగి తీరుతుంది. మనం ఆయన మీద ఆరుకున్నప్పుడు మేము అనుభవిస్తున్నాను. నేను ఒకటే, ప్రభువా నీ చిత్తం, అదే ప్రార్థన చేస్తాం. ఆ చిత్తాన్ని బట్టి ఏ రోజు ఏది జరగాలి అది దేవుడు జరిగించుకెళ్తాడు ఖచ్చితంగా. ఈ రోజున మనం పొందుకోవట్లేదంటే లోపం మనలో ఉంది. 3 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన శక్తిని మనం పొందుకోవాలంటే, సర్వోన్నతుడైనటువంటి దేవుని శక్తి చేత మనం నింపబడాలంటే మొట్టమొదటిగా ఆయన చిత్తం ప్రకారం మనం ప్రార్థన చేయాలా. ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థన చేయాలి. రెండోది, ప్రభుని ఆసక్తితో మనం వెతకాలి. మూడోది, ఆయనకి విధేయతను చూపినట్లయితే కనుక ఆయన శక్తిని మనలో నింపి మనం అద్భుతాలు పొందుకునే వారమే కాదు, మన ద్వారా అద్భుతాలు చేసేవాడిగా ప్రభు ఉంచుతాడు. ఆ రీతిగా మనమందరం కూడా దేవుని శక్తి కొరకు ఆసక్తితో అపేక్షించాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఇంతవరకు తండ్రి నీ శక్తిని గురించి నువ్వు మాట్లాడావు ప్రభా. బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా తండ్రి అనేక అద్భుతాలు మాకు కనపడతాయి. నీ శక్తి ద్వారా అనేక ఆశ్చర్యకార్యాలు కనబడతాయి ప్రభా. ఈ రోజున మేము పొందుకోలేకపోతున్నామంటే కారణం మా అవిధేయతను బట్టి, మా అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని బట్టే. పరిశుద్ధాత్ముడా, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన దేవుని మేము ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఆదిమ సంఘం పొందుకున్న అద్భుతాలను ఈరోజు మేము పొందుకోలేకపోతున్నామంటే ప్రభు ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. నీ శక్తి పైన మేము ఆధారపడలేకపోతున్నాం. నేను పరిపూర్ణంగా విశ్వసించలేకపోతున్నాం. నీ పైన పరిపూర్ణ అవగాహన లేకుండా ఉంచున్నాం.
ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడింది దేవా. నీ శక్తిని పొందుకోవడానికి, నీ చిత్త ప్రకారం మేము ప్రార్థించే స్థితిలో ఉండడానికి ప్రభు, అలాగే నన్ను నిన్ను ఆసక్తితో మేము వెతికేవారుగా ఉండడానికి నన్ను ఏడల విధేయత చూపించేవారుగా మేము ఉండగలిగే ఆత్మను మాకు దయచేయమని, అట్టి కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.